కోనసీమలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ డిబేట్ కు సిద్ధమా అని మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్ చేశారు. అయితే ఆ సవాల్కు ప్రతి సవాల్ చేశారు పిల్లి సూర్యప్రకాష్. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లో సుమారు ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా కౌలుదారుల పేర్లు చెప్పి వాళ్ళ సొంతమైన వాళ్ళకి ఇష్టమైన పేర్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం జరిగిందని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అందులో చాలా మంది వైసీపీ నాయకులు, సర్పంచులు కూడా ఇందులోకి వస్తారు. ద్రాక్షారామ గుళ్ళో మేము వచ్చేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేయడం, ఆ ఈవో గారు సస్పెండ్ అవ్వడం, అందులో 3 ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యారు. మరి అవ్వలేదు అంటే బోస్ గారు వచ్చేవారు. మరి అంత నీతివంతుడు గత 5 సంవత్సరాల్లో ఆయనే తీసుకుని వచ్చాడు బోస్ వేణు గారిని. మరి ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే ఓటాలు పెట్టుకున్నారా? ఒకవేళ అవినీతి జరగలేదంటే ఆయన వచ్చి ప్రశ్నగా స్టేట్మెంట్ ఇవ్వాలి. అవినీతి ఏం జరగలేదు గత 5 నెలల్లో, నేను ప్రూఫ్స్ తో పాటు కూర్చుంటాను, ఇబ్బంది లేదు. ఇలా డిబేట్కి వచ్చినా ఇబ్బంది లేదు. ఈ 5-6 నెలల పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగనట్టు, కేవలం 5 సంవత్సరాల పాలనలో అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, లేకపోతే బోస్ గారు, లేకపోతే నేను కలిసి పంచుకున్నామని చెప్తున్నారు. కానీ మీరు విచారణకి నేనైతే డిబేట్కి సిద్ధమని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డిబేట్కి మీరు ఏ టైం అన్నా ప్లేస్ అన్నా చెప్తే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిబేట్కి సిద్ధమని చెప్తున్నా. కానీ ఎవరు రావాలి డిబేట్కి? జాయింట్ కలెక్టర్ని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్ లేకపోతే కలెక్టర్ని పట్టుకుని తహసీల్దార్ అని సంబోధించే వ్యక్తి మా డిబేట్కి అయితే మేము రావు.